శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అబ్బాలు ఎడవాలు అర్థం కాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్. నమస్తే ప్రజలందరికీ. ఇంకో ప్రతిభత మాట్లాడుతుంది. మన రాష్ట్రానికి అనుకుంటున్నాను నేను కాదు, మన దేశానికే మేబీ ప్రతిభతలు అయి ఉండొచ్చు వీళ్ళిద్దరు కూడాను. మేబీ నేను అనుకునేది ఇంకా ఉత్తర ప్రపంచానికి కూడా వీళ్ళిద్దరు ప్రతిభతలు అవ్వచ్చేమో. వైసీపీ వాళ్ళంటే అందరూ ప్రతిభతలే. అక్కడ 3 ప్రతిభతలు ఉన్నారు. 3 గురించి చెప్పాలి, ఎందుకంటే ఒకరి గురించి చెప్పి ఇంకొకరి గురించి చెప్పకపోతే బాధపడతారు. మొదటి ప్రతిభత అయ్యా దేశానికి మొదటి ప్రతిభత ఎవరంటే రోజా గుర్తుపెట్టుకోండి. మొదటి ప్రతిభత రోజమ్మ. రెండో ప్రతిభత ప్లేస్లో మన శ్యామల గారు పోటీ పడుతున్నారు. సో ఈ రాష్ట్రంలో లేకుండా వేరే రాష్ట్రంలో ఉంటూ కూడా మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర రాజకీయ నాయకుల గురించి మాట్లాడేవాడంటే ఇంకో ప్రతిభత ఎవరంటే శ్యామల గారు. అబ్బా వీరు మాట్లాడతారండి వాళ్ళ భార్య కానీ భర్త అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గురించి. గజన్ అన్నట్ట ప్యానాలు పెట్టాడంటే ప్రజలకి చించి పెట్టినాడు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ₹1 కూడా బిచ్చం పెట్టలేదంట పిల్లులకి. ఈయన మాత్రం పదవి వచ్చినప్పటి నుంచే పిల్లల్ని ఎక్కడ పిల్లల్నే ఉండే పిల్లలందరినీ, రాష్ట్రంలో ఉండే పిల్లలందరినీ పిలిచి బిచ్చం పెట్టినటువంటి నాయకుడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ అన్నకి వీళ్ళు ప్రతిభతలు అనమాట. ఓకేనా? ఈ ప్రతిభత చెప్తుందన్నమాట. అమ్మ శ్యామల ప్రతిభత మీకేనండి చెప్పేది. అమ్మా చక్కరి బొమ్మ, అమ్మ విచిత్ర బొమ్మ, నువ్వు అందం చూసుకొని రెచ్చిపోతున్నావు అమ్మా. అది ఎక్కువ రోజులు ఉండదమ్మా. ప్రతిభతమ్మా ఎక్కువ రోజులు ఉండదమ్మా. మనం అన్న గురించి పొగడతా నీకు వచ్చే ఛాన్సులు కూడా ఏది ఆ వెనక సీటు అవి చూసుకొని ఇప్పుడు ఛాన్సులు ఇస్తాను కదా, అవి కూడా దొబ్బేసినాయి. ఎందుకంటే ఎవరు ఛాన్స్ ఎవరమ్మా? చక్కరి బొమ్మ గుర్తుపెట్టుకో. ఇంకో ప్రతిభత ఉన్నారు కదా, విడతలమ్మ రజని, చిలకలూరుపేట ప్రతిభత. ఓయమ్మ వీళ్ళంతా ప్రతిభతలు. ప్రజల దగ్గర ₹1 కూడా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా సేవ చేసినటువంటి దేశ ప్రజలలో గొప్ప వ్యక్తులైనటువంటి ప్రతిభతలుగా గావించినటువంటి రోజా గారికి, శ్యామల గారికి మరియు విడదల రజనీ గారికి మనము ప్రైజ్లు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాను. దేశ ప్రజలు అంటే రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాను. అమ్మా మీరంతా సందాలు వేసుకొని ప్రతిభతలకి సేమియా చక్కెరి ఇది ఇచ్చారనుకో, ప్రతిభతల పాయసం అంటే తెల్లార్లు కాదు, వీళ్ళు ఉండారనుకో సంవత్సరాలు చల్లారదమ్మా. ఏంది ప్రతిభత పాయసం అంటే తెల్లార్లు చల్లారదంట. అట్టగా ఈ ప్రతిభతలు వాళ్ళకన్నా పెద్ద ప్రతిభతలు కాబట్టి వీళ్ళు ఉండారనుకో ఏంది సంవత్సరాలు చల్లారదు. అంత పెద్ద ప్రతిభతలమ్మా. ఓకేనా? మన ప్రతిభతలకు పోయేదాకా ఈ వీడియోని లైక్ షేర్ మీరు ఏం చేస్తారో చేయండి. మన ప్రతిభతలకు అయితే వెళ్ళాలా. మన ప్రతిభతలు ఇవి చూడాలా, మన ప్రతిభతలు ఇవి చూసి కళ్ళు తెరవాలా. దయచేసి ప్రజలారా మీ ద్వారా మన ప్రతిభతలకి ఆ ప్రతిభతలైనటువంటి ఇంకా వైసీపీ ప్రతిభతలు ఉన్నాయి, కొన్ని మగ వేషం వేసుకొని తిరుగుతూ ఉంటాయి. ఆ ప్రతిభతలకు పోయేదాకా దయచేసి ఏంది మన కోసం వాళ్ళ మీద ఉండే ప్రేమ అట షేర్ చేయండి మా, పంచండి మా ప్లీజ్.